చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఉన్నారు. మేమిద్దరం కలిసి సినిమా చేయడానికి రెడీగా ఉన్నాము. ఛాలెంజ్ విసురుతున్నాను అని చెప్పేసి ఆయన ఓపెన్‌గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. ఇండస్ట్రీలో టాప్ రైటర్స్‌లో మీరు, కోన వెంకట గారు చాలామంది ఉన్నారు. సో, మార్కెట్ పరంగా మంచి వాతావరణం ఉంది. వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చున్నారు. వాళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా రాయడానికి ఎందుకు ప్రయత్నాలు జరగట్లేదు? చాలా కష్టం అండి. హ్మ్. ఇప్పుడు కష్టం ఎందుకంటే నియర్ ఇంపాసిబుల్. హ్మ్. ఐ విల్ టెల్ యూ వై. చిరంజీవి గారు ఇస్ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి నటుడు. బాలకృష్ణ గారు లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్కి టార్చ్ బేరర్. సార్. టార్చ్ బేరర్ ఆయన. చిరంజీవి గారు ఎంటర్టైన్మెంటు, చిరంజీవి గారి ఫ్యామిలీ డ్రామాలు, చిరంజీవి గారు ఇవి చేస్తారు. కానీ బాలకృష్ణ ఈజ్ లార్జర్ దాన్ లైఫ్. సార్. ఈజ్ ఏ సోషల్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. సో ఇద్దరిని తీసుకొస్తే వీళ్ళు సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఏమై ఉండాలి? హ్మ్. ఆ ప్రాబ్లం చిరంజీవి గారు ఒక్కడు సాల్వ్ చేయలేడా? బాలకృష్ణ గారు కూడా కావాల్సి వచ్చాడా? బాలకృష్ణ గారు ఒక్కడు చేయలేడా? చిరంజీవి గారు వస్తే కానీ చేయలేకపోయాడా? హ్మ్. ఎవడా ఆ వ్యక్తి? ఎవడా వ్యక్తా? ప్రాబ్లమా? లేకపోతే ఆ సమస్య, సిచ్యువేషనా, వ్యక్తుల సమూహమా? ఎవరు వాళ్ళు? హ్మ్. అది తయారు చేయగలిగితే వీళ్ళిద్దరిని పెట్టచ్చు. హ్మ్. అర్థమవుతుందా? అర్థమవుతుంది. విలన్ ఎవడు? కాన్ఫ్లిక్ట్ ఏంటి? కాన్ఫ్లిక్ట్ ఏంటి? ప్రాబ్లం ఏంటి? హ్మ్. కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలు చేయొచ్చు, లేకపోతే అడవి సింహం లాంటి సినిమా చేయొచ్చు, చాలా జరిగినాయి. ఇద్దరు దొంగలు చేయొచ్చు, లేకపోతే వీళ్ళిద్దరిని ఎదుర్కొనేది ఎవరిని? అది దగ్గరే కథలన్నీ అవుతాయండి. సార్. పెద్ద హీరోల కథలు రాయటం ఎందుకు కష్టం అంటే, పెద్ద హీరోలకే కష్టమైన ఆ కష్టం ఏంటి? హ్మ్. అర్థమవుతుందా? అవును. ఇట్స్ ఎ వెరీ టఫ్ టాస్క్.